హలో అందరికీ మరొక మార్నింగ్ మినీ వ్లాగు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశాను, అలాగే లంచ్ బాక్స్కి ఏమేమి చేసామో చూద్దాం రండి. ఇంకా నిన్న పెసరట్టు పిండి ఆడిచ్చాను కదా, అదే పిండి ఇంకా కొంచెం ఉందన్నమాట. అందరికీ దోశలు అవుతాయి ఈరోజు కూడా. ఇంకా అందుకని చెప్పి దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పొద్దున్న లేవంగానే బయట తీసి పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు పెసరట్టుకు వచ్చేసి కొబ్బరి చట్నీ చేద్దామని అనుకున్నాను. ఇంక ఈ పచ్చడి కోసము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మిక్సీ జార్లో కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం పప్పులు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటు కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి చట్నీ ఆడిచ్చి పెట్టుకున్నాను. దీనికోసం సింపుల్గా పోపు కూడా వేసుకున్నాను. పోపుకి వచ్చేసి ఓన్లీ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. దీనికి చాలా అనమాట. కానీ కొబ్బరి చట్నీకి కంపల్సరీ పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చట్నీ అయిన తర్వాత పెసరట్టు కూడా వేసేసాను. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ పెట్టిచ్చేసాను. దాని తర్వాత పిల్లలకు కూడా దోశలు వేసి చట్నీ వేసి ఇచ్చేసాను. ఇంక ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి క్యారెట్ రైస్ చేద్దామని అనుకున్నాను అనమాట. దానికోసం ఇంకొక సైడు రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈలోపు వచ్చేసి నేను క్యారెట్ కొంచెం తురుము పెట్టుకున్నాను, కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని, పిల్లల కోసం చేసే వాటికి ఎక్కువగా ఇట్లా నెయ్యి కానీ బటర్ కానీ ఎక్కువ యూజ్ చేస్తాను. ఆయిల్ చాలా తక్కువ వాడతాను అనమాట. ఇంకా ఈ నెయ్యిలో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం వాము, చెప్పాను కదా క్యారెట్ రైస్ కానీ ఆలూ రైస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం వాము వేస్తాను. దీనివల్ల పిల్లలకు కూడా కొంచెం కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా బెటర్ అవుతుంది అని చెప్పేసి ఇలా వేస్తాను అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది క్యారెట్ రైస్లో. ఇంకా ఈ పోపులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్ ముక్కలు వేసాను. ముక్కలు ఎందుకు వేసానంటే కొంచెం రైస్ తినేటప్పుడు ఆ క్యారెట్ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ కనేసి కొంచెం ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవే వేసాను అనమాట లైట్గా. అవి కూడా ఈ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయితే నేను ఎక్కువగా వేస్తాను అనమాట. ఇది స్కిన్కి చాలా మంచిది కదా, అందుకని చెప్పి కొత్తిమీర కూడా నేను బాగా వాడతాను డైలీ. తర్వాత రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కలర్ఫుల్గా క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదనమాట ఈరోజు క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లో. అలాగే ఇంకా స్నాక్ వచ్చేసి ఇలాగ జాక్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా,